ఒక సంస్థ గురించి మీకు చెప్తాను ఇప్పుడు. లెన్స్ కార్ట్ కళజోళ్ళు అమ్ముకునే సంస్థ. ఎంత పైశాచికమైన విషయం బయటకు వచ్చిందనంటే, హిందూ సమాజం జాగృతం అవుతున్న ఈ సందర్భంలో లెన్స్ కార్ట్ లో ఆడపిల్లల్ని మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు పూజలు చేయకూడదు అని చెప్పి ప్రత్యేకమైన తప్పుడు భావాలతోటి అక్కడ ఉన్న ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఇక మీదట మనం లెన్స్ కార్ట్ లో కొనం ఏమీ కూడా మనం. ఈ రోజుని భారతదేశంలో ప్రజలందరూ బ్రతికేది వస్త్ర పరిశ్రమ గాని, ఆహార విషయాలు కానీ, ప్రతిదీ కూడా భారతీయుల యొక్క హిందుత్వానికి సంబంధించిన, పండుగలకు సంబంధించిన వ్యాపారాల మీదే భారతీయుల యొక్క జీవనోపాధి అంతా గడుస్తున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటిది ఈ రోజున లెన్స్ కార్ట్ హిందుత్వాన్ని గురించి చాలా ప్రత్యేకించి అవమానపరుస్తూ చేసిన పనికి ఈ రోజుని వాళ్ళు 4,500 కోట్ల రూపాయలు నాశ అయిపోవడమే కాకుండా భవిష్యత్తులో మనందరం కూడా ఇటువంటి సంస్థలు భయపడే విధంగా హిందువులందరూ కూడా ఏకీకృతం కావాలి. వద్దు మనకి లెన్స్ కార్ట్ కళజోడు వద్దే వద్దు. మనకు అవసరం ఏంటి? వాడు సారీ చెప్పాడు, ఆలోచిద్దాం. మనం ఆలోచించి మళ్ళా ముందడుగేద్దాం. అందుకోసం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సమాజంలో హిందుత్వాన్ని కాపాడుతున్న సమాజవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లెన్స్ కార్ట్ షాపుల్లోకి దూరి అక్కడ అమ్మాయిల్ని పిలిచి అక్కడ తిలకధారణ చేశారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఇంకా ఎన్నున్నాయి? తవ్వితే ఎన్ని బయటపడతాయి? హిందువుల మీద ఎటువంటి పైశాచికమైన దుశ్చర్యలు జరుగుతున్నాయి? మనం అందరం ఆలోచించుకోవాలి. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.